హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పీడిఆర్ వారి రుచులు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం రండి. నేను లాస్ట్ రొయ్యల కర్రీ పెట్టానండి. దాంట్లో ఒక పొడుపు కథ కూడా అడిగాను. దానికి ఆన్సర్ చాలామంది చెప్పలేదు. దానికి ఆన్సర్ వచ్చి ఉడత. ఇప్పుడు మనము పెప్పర్ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. నేను 1 కేజీ చికెన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన బాణలు పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైనాక ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి బాగా ఆయిల్లో ఆనియన్స్ని కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారుగా ఇలా రావాలి. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి. ఆయిల్లోనే మనం అలానే వదిలేసినామంటే అడుగంటేస్తుంది. కాబట్టి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా మనం కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం టమాటాలు వేసుకుందాము. వేసుకొని బాగా కలిపి బాగా మగ్గనివ్వాలండి, ఆయిల్ పైకి తేలేలాగా. చూసారు కదా, నూనె ఈ విధంగా పైకి తేలేలాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం చూసి వేసుకోండి. ఎందుకంటే లాస్ట్లో మనము పెప్పర్ పౌడర్ వేస్తాం కదా, కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. సేమ్ అలాగే అండి, ఆయిల్ పైకి తేలేలా కలుపుకోవాలండి. అలాగే మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను. దానికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. మొదట చెప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన. ఏమిటది? ఇంకొకసారి కూడా చెప్తాను, వినండి. మొదట చెప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన. ఏమిటది? అర్థం చేసుకోండి, ఓకేనా? మొదట్లోది అది చప్పగా ఉంటుంది, మధ్యలో వచ్చి పుల్లగా ఉంటుంది, లాస్ట్లో కమ్మగా ఉంటుంది. దానికి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి, అడుగంటుకోకుండా. మనం అలానే వదిలేసామంటే కనుక అడుగంటేస్తుంది. చూసారా, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలండి, అడుగంటుకోకుండా. ఇప్పుడు మనము కొద్దిగా పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఇందులో వేసుకోవాలి. లాస్ట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయల టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది మనకు. బాగా కలిపి ఇప్పుడు మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. చికెన్లో ఉన్న వాటరే వస్తుంది ఉడికే కొద్దీ. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక కాసేపు ఉడకనిద్దాము. చూసారా, కాసేపటికి నీళ్ళు వచ్చేసింది. మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. చూసారు కదా వాటర్ ఎలా ఉందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకుందాము. చూసారా, ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా మనము బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. నూనె పైకి తేలాలన్నమాట. అప్పుడు మనకు
టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం కాసేపు మూత పెట్టి ఉడికించుకొని అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి. మనం అలానే వదిలేసామంటే కనుక అడుగంటేస్తుంది, అప్పుడు టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు మనం కొద్దిగా మిరియాలు వేసుకుందాము, మిరియాల పొడి. అలాగే ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు. మనం తెల్లగడ్డలు అనేది లాస్ట్లో వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫ్రై ఐటమ్స్ ఏదైనా కానీ, మనము వెజిటేబుల్స్ చేస్తున్నా కానీ, నాన్ వెజ్ చేస్తున్నా కానీ, ఏదైనా కానీ మనం లాస్ట్లో తెల్లగడ్డలు దంచి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు చాలా హెల్తీ కూడా. చూసారా, ఈ విధంగా అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. అంతే అండి, పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కమెంట్ చేయండి. ఇది మీరు వేడివేడి అన్నంలోకి తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది ముక్కలు కూడా. మనము డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి మనకు ముక్క అనేది గట్టిగా ఉండదు, మెత్తగానే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.